దేవుని బిడ్డలారా, పునీత పాదువాపురి అంతోని వారు వారికి దేవుని వాక్యం పట్ల ఎంత శ్రద్ధ ఉంది అని తెలుసుకోవాలంటే ఆయన జీవితంలో జరిగిన ఒక అద్భుతాన్ని మనం నెమరవేసుకోవాలి. ఏమిటి అది అంటే ప్రియులకు దేవుని బిడ్డలారా, ఆయన ఇటలీ దేశంలో మౌంట్ పిల్లార్ అనేటువంటి ప్రాంతంలో బ్రదర్ గారులకి, సెమినరీలో ఉన్న బ్రదర్ గారులకి దేవుని యొక్క వాక్యాన్ని అదేవిధంగా క్లాసులు తీసుకుంటున్నారు. ఆ రోజులవి ఒక బోధకుడిగా ఉన్నాడు, ఒక ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. ఆ రోజుల్లో ఆ సెమినరీలో ఉన్నటువంటి ఒక బ్రదర్ గారు ఇదిగో ఆ సెమినరీలో ఉండటం ఇష్టం లేక సెమినరీ నుంచి పారిపోతున్నాడు. సెమినరీ నుంచి ఏం చేస్తున్నాడు? ఒక నావిస్ బ్రదర్ గారు పారిపోతున్నాడు. ఆ సెమినరీ నుంచి పారిపోతూ ఆయన ఇక ఏం చేశాడంటే ఈ అంతోని వారి యొక్క పుస్తకాన్ని కూడా తీసుకొని వెళ్ళిపోయాడు. అంతోని వారి యొక్క పుస్తకాన్ని కూడా ఏమిటది? బైబిల్ గ్రంథం, నూతన నిబంధన, కీర్తనలు, దానికంటే ఎక్కువగా పునీత పాదువాపురి అంతోని వారు రాసుకున్న ప్రసంగాలు, క్లాస్ నోట్స్ దాన్ని పట్టుకొని వెళ్ళిపోయాడు. మీరందరూ చెప్పండి, ఎందుకు మరి ఆ కుర్రవాడు దాన్ని పట్టుకొని వెళ్ళిపోయాడు? ఎందుకని? దాన్ని అమ్ముకొని డబ్బులు తీసుకుందామని. బైబిల్ చదువుకొని బాగుపడదామన్న ప్రేమ కాదు, అటు చెప్పమాకండి. అర్థమైందా? అంతోని వారి యొక్క ఆ చిన్న బైబిలు, అదేవిధంగా ఆ కీర్తనలు, ప్రసంగాలు, క్లాస్ నోట్స్ ఉన్నటువంటి ఆ గ్రంథాన్ని పట్టుకొని వెళ్ళిపోయాడు. అమ్ముకొని కాస్త డబ్బులు వస్తే వాటితో ఏమైనా చేద్దామని తీసుకొని పోయాడు. ఎందుకని అంటే ఇప్పుడు మీరందరూ కొద్దిగా శ్రద్ధ వహించాలి. ప్రియులారా, ఈ బైబిల్ గ్రంథం 15వ శతాబ్దం వరకు కూడా అన్ని చేతితోటే రాయబడినటువంటివి. బైబిల్ గ్రంథాన్ని ఎలా రాసేవాళ్ళండి? చేతితో రాయటం అంటే ఇప్పుడున్నట్లుగా పెన్ను పేపర్ తోటి టకాటకా రాసుకోవటం కాదండి. ఒక్క పేజీ రాయాలంటే కొన్ని రోజులు పట్టేది. తాళపత్రాలలాగా ఉండేవి అవి. ఈ మధ్యకాలంలో ప్రియులారా కొంతమంది అంటున్నారు ఆర్స్యం వాళ్ళు బైబిల్ని దాచిపెట్టారు అంటున్నారు. తప్పు. మీకు తెలియజేయాలి కాబట్టి నా బాధ్యత సత్యబోధ. నేనొక వాక్యానికి, దేవుని యొక్క బైబిల్ గ్రంథానికి నేనొక కాపలాదారుడిగా, ఒక గురువుగా నా బాధ్యత ఏమిటి అంటే ప్రియులారా, బైబిల్ గ్రంథం ప్రజలలోనికి రావడానికి కారణం ప్రియులారా ప్రింటింగ్ ప్రెస్ కనుగొనబడటమే. జాన్ గూటెన్బర్గ్ అనేటువంటి ఒక జర్మన్ శాస్త్రజ్ఞుడు ఈ ప్రింటింగ్ ప్రెస్ని కనుగొన్నాడు. మీకందరికీ ఒక సమాచారం, ఈ జాన్ గూటెన్బర్గ్ కూడా మొట్టమొదటిగా ప్రింట్ చేసినట్టు బైబిల్ ఏమిటో తెలుసా? కథోలిక 73 పుస్తకాలు ఉన్నటువంటి పరిపూర్ణమైన బైబిల్ ప్రియులారా. 73 పుస్తకాలు ఉన్నట్టు బైబిల్ గ్రంథం. ఇది అందరూ అంగీకరించాల్సిందే, వాళ్ళు వీళ్ళు అని లేకుండా. లాటిన్ వల్గేట్ అతను ట్రాన్స్లేట్ చేశాడు మొదటిగా. 66 పుస్తకాలు ఉన్నటువంటిది కాదు. దర్శన గ్రంథంలో 6 సంఖ్యలు ఉంటాయి. అది దేనికి గుర్తండి? గట్టిగా చెప్పండి. దానికి దగ్గరే 66 పుస్తకాల దగ్గర ఉన్నట్టు బైబిల్ అన్నమాట. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఈ మధ్య కాలంలో ఒక సిస్టర్ గారి యొక్క వీడియో బయటికి వచ్చిందండి. ఏమిటి అంటే ఆవిడ బైబిల్ అంతటినీ కూడా పెన్నుతోటి రాసుకున్నారు. ఎన్నాళ్ళు పట్టింది అంటే కొన్ని నెలల పాటు పట్టిందని చెప్పారు. ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే అంతోని వారు ఆ వాక్యాన్ని, ఆ నూతన నిబంధన తన స్వహస్తాలతో రాసుకున్నారండి. దేవుని మీద తనకి ఎంత ప్రేమ చూడండి ప్రియులారా. ఆ రోజుల్లో ఇప్పుడు రాసినట్టుగా బరాబరా రాయటానికి ఫైన్ రీఫుల్ ఆ పెన్నులు లేవు. ఒకలాంటి నింకుతోటి ముంచి రాసుకోవాలి, జాగ్రత్తగా చెక్కినట్టుగా. ఎంతో సమయం, వ్యయప్రయాస. కాబట్టే ప్రియులారా ఆ రోజుల్లో ఒక బైబిల్ రాయాలంటే కొన్ని సంవత్సరాలు పట్టేదండి. కాబట్టే రోమన్ కథోలిక శ్రీ సభ దేవుని యొక్క వాక్యాన్ని దాచిపెట్టలా కానీ కాపాడింది ప్రియులారా. దేవుని యొక్క వాక్యాన్ని ఏం చేసింది? ఎంతోమంది గురువులు, క్లాయిస్టర్డ్ సిస్టర్స్ అండ్ ఫాదర్స్, వాళ్ళు ప్రియులారా వాళ్ళ జీవితాన్ని బైబిళ్ళు రాయటానికి అంకితం చేసుకున్నారు. బైబిల్ కనుమరుగు కాకుండా ఉండటానికి అంకితం చేసుకున్నారు. అంతోని వారు కూడా రాసుకున్నట్టు ఆ పుస్తకాన్ని ఒక్కొక్క బైబిల్ ప్రియులారా కొన్నిసార్లట వారి జీవితకాలం సంపాదించింది, వెచ్చించిన బైబిల్ కొనుక్కోవడానికి వాళ్ళు సరిపోయేది కాదండి. ఎందుకంటే అంత కాస్ట్లీగా ఉండేవి.
ఎందుకంటే అది రాయటం కష్టం కాబట్టి. అర్థమవుతుందా అందరికీ? అర్థమవుతుందా? మీకు ఊకే వాక్యాన్ని చెప్పి పంపించటం కాదండి, మీరు కొద్దిగా చరిత్ర కూడా అర్థం చేసుకోవాలి. చాలామంది ఇదిగో బైబిల్ను దాచిపెట్టలా. రోమన్ కథోలిక శ్రీసభ నూతన నిబంధనలో ఉన్న 27 పుస్తకాలను రోమన్ కథోలిక శ్రీసభే ఈ పవిత్రాత్మ చేత పరిపూర్ణమైనటువంటివి అని చెప్పింది అదే. వాటిని వాళ్ళు కూడా తీసుకున్నారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియులకు దేవుని బిడ్డలారా, పాదువాపురి అంతోని వారు ఆ బ్రదర్ గారు వెళ్ళిపోయినప్పుడు ఆ బైబిల్ గ్రంథం పోయినప్పుడు ఆయన ఎంతో వేదనకు గురి అయ్యాడు. కన్నీటితో ప్రార్థన చేశాడు. బైబిల్ పోయినప్పుడు ఎంతో వేదన చెందాడండి. దేవుని సన్నిధిలోనికి వెళ్ళి కన్నీటితో ప్రార్థన చేశాడు. దేవా, నా బైబిల్ నాకు ఇప్పించయ్యా. 2 విషయాలను బట్టి ఆయన ప్రార్థన చేశాడు. ఏమిటో తెలుసా? బైబిల్ నాకు తిరిగి రావాలి, నేను రాసుకున్నటువంటి ప్రసంగాలు నాకు తిరిగి రావాలి, అదేవిధంగా వెళ్ళిపోయిన బ్రదర్ గారు కూడా మారు మనసు పొందుకొని వచ్చి ఒక మంచి గురువు కావాలి. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. నేను ఇప్పుడు వాడుతున్న ఈ బైబిల్ ఒకసారి మీకు అందరికి, నేను గొప్ప కాదండి, డోంట్ థింక్ లైక్ దట్. ఈ బైబిల్ ఎన్ని సంవత్సరాలు అయి ఉంటుంది? మొన్న ఈ మధ్యలో ఎవరు నా దగ్గరికి వచ్చి బైబిల్ అలా పీఠం నా డెస్క్ మీద ఎప్పుడు కూడా రాస్తూ ఉంటాను నా ప్రసంగాలు. అలా చూసేసి, ఫాదర్ గారు ఏంటంటే ఆ గీతలేంటి, ఆ రైటింగ్స్ ఏందని అన్నారు. ఇట్లాగా బాగా వాడిన బైబిల్ అంటే నాకు ఇష్టం అండి అని చెప్పారు ఒకళ్ళు. ఈ బైబిల్ నాకు ఇచ్చింది 1998వ సంవత్సరంలో. 1998వ సంవత్సరంలో పరమతించినటువంటి బిషప్ జోజీ గారు, ఇక్కడ కూడా పనిచేశారు. ఆర్చ్ బిషప్ జోజీ గారు మాకు బ్రదర్లకు అందరికి ఇచ్చారు. ఇప్పటి వరకు ఈ బైబిల్ నేను ఒక 4 సార్లు రీబైండింగ్ చేయించాను. దీన్ని వదులుకోవటం, కొత్త ప్రింట్ వచ్చింది, నేను కాదంటల్లా, కొత్త ప్రింట్ వచ్చింది, కానీ నేను వదులుకోలేకపోతున్నాను. ఎందుకంటే అంతా దేవుని యొక్క వాక్యం, నీ దగ్గర ఉన్న బైబిల్ కూడా దేవుని, కానీ అది నాకు ప్రియమైనటువంటిది. నాకు తెలిసి ఎక్కడేముందో, ఎలా అండర్లైన్ చేసుకున్నాను, ఎలా నోట్స్ రాసుకున్నాను. అర్థమవుతుందా? ఇది నాకు కనబడకపోతే నాకు ఇంకా అన్నం కూడా తిననండి, నిజం చెప్తున్నా. ఒకవేళ నా బైబిల్ నాకు కనబడకపోతే ఆ రోజు నేను, నా వల్ల కాదంతే. 1998 అంటే ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 28, 27 సంవత్సరాలు. సిల్వర్ జూబ్లీ అయిపోయింది దీనికి. ప్రియులారా, ఎందుకు చెప్తున్నానంటే ఈ మాటలన్నీ కూడా అంతోని గారికి దేవుని యొక్క వాక్యం మీద ఉన్నటువంటి ఆ ఆసక్తి మనలో ఉంటుందా? ఈ ఆధునిక ప్రపంచంలో ఆయన బైబిల్ గ్రంథం పోతే తపన చెందాడు, వేదన చెందాడు, బాధపడ్డాడు, కన్నీటితో ప్రార్థన చేశాడు, దొరికేదాకా ప్రార్థన చేశాడండి ఆయన బైబిల్ కోసం. నీవు నేను కూడా దేవుని యొక్క వాక్యానికి ఎటువంటి స్థానాన్ని ఇస్తున్నాం? ఆయన ప్రార్థన చేయగానే ఆ అంతోని వారికి బైబిల్ గ్రంథాన్ని తీసుకొని వెళుతున్నటువంటి ఆ కుర్రవాడికి 2 వెర్షన్స్ ఉన్నాయండి. వెళుతున్నట్టు ఒక బ్రిడ్జిని దాటుతుండగానే ఆ బ్రిడ్జికి మధ్యలో పెద్ద సైతాన్లాగా అడ్డం పడ్డాడు అంటండి. ఎక్కడికి వెళ్తున్నావు అని భయపెట్టేశాడు. ఇక అక్కడ పరుగులు అందించుకున్నట్టు ఆ బ్రదర్ గారు మళ్ళీ వచ్చి సెమినర్లో అంతోని వారు ఎదురుగా నిలబడ్డాడంటండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. పోయిన బైబిల్ దొరికింది, పోయిన బ్రదర్ గారు కూడా దొరికాడు. పోయిన బైబిల్ దొరికింది, పోయిన బ్రదర్ గారు కూడా. మీతోటి ఈ రోజున నేను ఒక మాట కూడా చెప్పాలి. నేను మొట్టమొదటిసారిగా 4వ తరగతో 3వ తరగతో చదువుతున్న సమయంలో మా నవాపేటలో విజయవాడ మేత్రాసనంలో నేను ఒక రోజున ఇంటికి వచ్చాను. మా అమ్మ చాలా కంగారుగా ఉంది. మొట్టమొదటిసారి అంతోని గారి పేరు విన్నది అప్పుడే. నేను ఒక 6-7 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు రాగానే మా అమ్మ కంగారుగా ఉండి నన్ను అన్నది, చిన్నోడా రా, మోకాళ్ళ నుంచి, ఇంట్లో చిన్నోడిని కాబట్టి, చిన్నోడా రా, మోకాళ్ళ మీద ప్రార్థన చేద్దాం. సరే ప్రార్థన చేద్దాం, అంతోని గారి ప్రార్థన చెయ్యయ్యా అన్నది. ఎవరికంట? ఏంటమ్మా ఏమైందంటే బీరువాతాళ్ళు కనపడతలేదు రా అన్నది. జరిగిన వాస్తవం చెప్తున్నానండి, సిగ్గుపడకుండా. ఆశ్చర్యం ఏంటంటే మా అమ్మ ఆమె పద్ధతిలో ప్రార్థన చేసింది. నేను మోహాల మీద ఉన్నాను, మోహాల మీద ఉంటూ ఊరుకోదు కదా, సో నేను కూడా మోహాల మీద ఉన్నాను. ఆశ్చర్యం ఏంటంటే ఆమె ప్రార్థన అయిపోతుందో లేదో గుర్తొచ్చింది, తాళం ఎక్కడ పెట్టాను అని చెప్పింది. అవునండి, నాకు మొట్టమొదటిసారిగా అంతోని గారి పేరు విన్నది ఇప్పుడేనండి. నిజంగా చెప్తున్నాను, సాక్ష్యంగా ప్రియులారా. నా రోజున నాకు తెలిసిన చిన్నపిల్లవాడిగా, ఆహా, అంతోని గారు పోయినటువంటి వస్తువులని దొరికింపజేస్తారు. పోయిన వస్తువులను దొరికించేవాడు కాదు ఆయన, పోయిన ఆత్మలను దేవుని దగ్గర తీసుకొని వచ్చేవాడు, పోయిన మనుషులను దేవుని దగ్గర తీసుకుని వచ్చేవాడు, పోయిన విశ్వాసాన్ని తీసుకుని వచ్చేవాడు ప్రియులారా అంతోని గారు. దేవుడు ఆయనకి
ఆ వరాన్ని ఎందుకు ఇచ్చాడంటే ఆయనకి దేవుని యొక్క వాక్యం మీద ఉన్నటువంటి ఆ ఆసక్తి అంతగా ఉండేది ప్రియులరా, ఆ ప్రేమ, ఆ తపన అంతగా ఉండేది ప్రియులకు దేవుని బిడ్డలారా. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, 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 ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రియులకు దేవుని బిడ్డలారా, కొన్ని వాక్యాలు చదువుకోవడానికి ప్రయత్నం చేద్దాం. బైబిల్ ఉన్నటువంటి వారు కొంచెం సహాయం చేయండి, మైక్ దగ్గరకు వచ్చి. ప్రియులకు దేవుని బిడ్డలారా, 107వ కీర్తన 20వ వచనాన్ని చదువుకుందాం. కీర్తన 107 20వ వచనాన్ని చదువుకుందాం. ప్రియులకు దేవుని బిడ్డలారా, తన ఆజ్ఞతో వారి రోగములను కుదిర్చి సమాధి నుండి వారిని రక్షించిన దేవుని యొక్క వాక్కు నీకేమి చేస్తుందంటే ప్రియులారా, ఇదిగో దేవుని యొక్క ఆజ్ఞ అంటే దేవుని యొక్క వాక్కు నీకేమి చేస్తుందంటే, వినండి ప్రియులారా, ఇదిగో నీ రోగమును తగ్గించి నీకు స్వస్థతనిచ్చి నిన్ను సమాధిలోనికి వెళ్లకుండా కాపాడుతుంది దేవుని యొక్క వాక్కు. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. చాలా సార్లు మనం ఏమంటామంటే, అందరూ జాగ్రత్తగా వినండి, అడుగుడి మీకు వసగబడును, తట్టుడి మీకు తెరవబడును, వెదుకుడి మీకు దొరుకుడు అన్నాడుగా. అడుగు చాంతాడంత లిస్టు పెట్టి కాదండి. ఏ సందర్భంలో ప్రభువు చెప్పాడు? ఈనాటి సువిశేషాన్ని తీసుకోండి ఒకసారి. యోహాను సువార్త ఏ సందర్భంలో యేసు ప్రభు చెప్పాడు? ఎప్పుడు ఇస్తాడని అడిగినవన్నీ కూడా, ఎప్పుడు ఇస్తాడని అడిగినవన్నీ కూడా. యోహాను సువార్త 15వ అధ్యాయము, యోహాను సువార్త 15వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకున్న పిల్లరా. యోహాను 15:7 వచనము, నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉన్నచో మీరు ఏమి కోరినను అది మీకు వసగబడును. దెర్ ఈస్ అన్ ఇఫ్ కండిషన్ దేర్. దెర్ ఈస్ అన్ ఇఫ్ కండిషన్ దేర్. వాట్ ఈస్ ఇఫ్ కండిషన్? మీ యందు నా మాటలు ఉంటే అప్పుడు మీరేమడిగితే అది నీకు ఇస్తాను. మీ యందు నా వాక్యం ఉండాలి, మీ కుటుంబంలో నా వాక్కు ఉండాలి, మీ యందు నా మాటలు నిలిచి ఉంటే మీరు ఏమి అడిగినా దానిని మీకు ఇస్తాను. మనం చాలా తెలివైన వాళ్ళం అండి, చాలా తెలివైనటువంటి వాళ్ళం. మనకు బరువుగా ఉన్నటువంటి పక్కన ఇట్టేస్తాం ఈజీగా, మనకు అనుకూలంగా ఉన్నటువంటి వాటిని వాడుకుంటాం, అడగండి అన్నట్టుగా అడిగేద్దాం. అసలు ఆయన చెప్పింది ఏంది? మీరు మీ యందు నా వాక్కు ఉంటే, నీ కుటుంబంలో నా వాక్కు ఉంటే, నా స్వరాన్ని వింటే, మీరు దాని ప్రకారం మీరు జీవిస్తే అప్పుడు మీరు ఏమి అడిగినా మీకు ఇస్తానన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. మత్తయి శుభవార్త 8వ అధ్యాయం 8వ వచనం మనందరికీ పరిచయమైన వాక్యం, కానీ చాలా ముఖ్యమైన మాట ప్రియులారా. మత్తయి శుభవార్త 8వ అధ్యాయం 8వ వచనంలో, ఇదిగో దేవుని యొక్క వాక్కుకి ఎంత శక్తి ఉందో తెలుసుకోండి ప్రియులారా. ఆ శతాధిపతి ఆయనతో ప్రభువా, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడును కాను, కానీ నీవు ఒక్క మాట పలికినా నా సేవకుడు స్వస్థత పొందును. హల్లెలూయా, హల్లెలూయా. అందరు చేతులు చాచండి పిల్లరా, అందరు చేతులు చాచండి. నా తర్వాత చెప్పండి, దేవా 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 దేవా. కొంచెం గట్టిగా చెప్దామా? ఉత్సాహంగా, సంతోషంగా, విశ్వాసంతో చెప్దాం. దేవా దేవా, యేసయ్యా, యేసయ్యా, నీ ఒక్క మాట పలికితే చాలు, 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 నేను స్వస్థత పొందుతాను, నేను స్వస్థత పొందుతాను. యేసయ్యా, యేసయ్యా, నీ ఒక్క మాట పలికితే చాలు, నీ ఒక్క మాట పలికితే చాలు, నా కుటుంబం దీవించబడుతుంది, నా కుటుంబము దీవించబడుతుంది. యేసయ్యా, యేసయ్యా, నీ ఒక్క మాట పలికితే చాలు, నీ ఒక్క మాట పలికితే చాలు, నా బ్రతుకు బాగుపడుతుంది, నా బ్రతుకు బాగుపడుతుంది, నా కుటుంబం బాగుపడుతుంది, నా కుటుంబం బాగుపడుతుంది, నా జీవితం మారిపోతుంది, నా జీవితం మారిపోతుంది. యేసయ్యా, యేసయ్యా, నీ మాటలో జీవం ఉంది, నీ మాటలో జీవమున్నది, నీ మాటలో
మాటల్లో శక్తి ఉంది, నీ మాటలో శక్తి ఉన్నది, నీ మాటల్లో మహిమ ఉంది. నీ మాటలో మహిమ ఉన్నది. ఈ సత్యాన్ని అంతోని వారు గ్రహించారు. అంతోని వారు గ్రహించారు. పాదువాపురి అంతోని వారు గ్రహించారు. పాదువాపురి అంతోని వారు గ్రహించారు. నేను కూడా నా కుటుంబము కూడా దీనిని గ్రహించున్నట్లుగా నన్ను దీవించయ్యా. యేసయ్యా, నీ మాటలో జీవం ఉంది, నీ మాటలో నీ మాటలో మహిమ ఉంది, నీ మాటలో శక్తి ఉంది, నీ వాక్కు స్వస్థపరుస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డ, నువ్వు యేసయ్యతో మాట్లాడటానికి ఇష్టపడితే, యేసయ్య వాక్యాలు చదవడానికి ఇష్టపడితే, యేసయ్య వాక్యాలని ఒకసారి ధ్యానించడానికి ఇష్టపడితే, యేసు ప్రభు ప్రియులారా సమరయ స్త్రీ పాపముతో నిండి ఉండగా ఆ తల్లిని ఏ విధంగా మార్చివేశాడో, సువార్తికురాలుగా మార్చివేశాడో, పాపిని ప్రకటించేదానిగా మార్చాడు. ప్రియులారా, సువార్తికురాలుగా మార్చాడు. ఆ యేసయ్య వాక్కు ద్వారా నిన్ను కూడా మార్చగలుగుతాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఇది దేవుని యొక్క వాక్కు, నా మాట కాదు. దేవుడు చేశాడు అక్కడ. ప్రియులారా, ఇదిగో నీవు దేవుని యొక్క వాక్కును ఆలకించగలిగితే, దేవుని యొక్క వాక్యాన్ని నీ కుటుంబంలో ఉంచుకోగలిగితే, దేవుని యొక్క వాక్యాన్ని చదవగలిగితే, విశ్వాసముతో వాక్యాన్ని చదవగలిగితే, జక్కయ్యను ఏ విధముగా మార్చివేశాడో అదే విధంగా నిన్ను నీ కుటుంబాన్ని కూడా మార్చగలగడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రార్థన చేసుకోవాలి. దేవా, నీ వాక్యముతో నన్ను కడుగుమయ్యా, నీ వాక్కుతో నన్ను నిలుపుమయ్యా, నన్ను లేవనెత్తు తండ్రి, నన్ను దీవించు తండ్రి, నన్ను ఆశీర్వదించు తండ్రి అని వేడుకోవాలి. పాదువాపురి అంతోని వారు దేవుని యొక్క వాక్యమెడల ఆయనకున్నటువంటి ఆసక్తి, ఆ ప్రేమ ఎంత గొప్పదో మనం తెలుసుకోవాలంటే, ఆయన బైబిల్ గ్రంథం పోయినప్పుడు ఆయన చేసిన ప్రార్థన, ఆయన వేడుకున్న రీతి, ఆయన బైబిల్ గ్రంథం మీద ఆయనకున్న ఆసక్తి దొరికేదాకా ప్రార్థన చేశాడండి. ఆయన ప్రసంగాలు, ఆ పుస్తకం దొరికేదాకా ఆయన వేడుకున్నాడు దేవుని. ఈ రోజున నీవు కూడా అంతోని గారి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా, ప్రియ దేవుని బిడ్డ గుర్తుపెట్టుకో, నీ కుమారుడు తప్పిపోతున్నాడా, నీ మాట వినకుండా ఉన్నాడా, దూరం అయిపోతున్నాడా, నీ కుమార్తె సరిగా లేదా, యవ్వన ప్రాయంలో ఉన్న బిడ్డ నువ్వు మారలేకపోతున్నావా? ఎంతో మంది ఆధునిక ప్రపంచంలో ప్రియులారా ప్రార్థన చేయమని అడుగుతున్నారు. యవ్వన ప్రాయంలో ఉన్న బిడ్డలు వ్యక్తిగతంగా వచ్చి కలుస్తున్నారు. స్వామి, నేను మారలేకపోతున్నా, నా వల్ల కాటల్లా. ఒకవేళ ప్రియులారా నీవు కూడా ఆ అంతోని వారి దగ్గర ఉన్నట్టు ఆ బ్రదర్ గారి వలె దేవుని నుండి దూరం అయిపోతున్నావా? అంతోని వారి మధ్యస్థ ప్రార్థన ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని ఎత్తి దేవుని అడుగు, నీ జీవితంలో అద్భుతాన్ని చేస్తాడు తప్పనిసరిగా. అంతోని వారి జీవితంలో అద్భుతాన్ని చేసినట్టు ఆ యేసయ్య నీ జీవితంలో తప్పనిసరిగా అంతోని గారిలాగా నీవు కూడా వాక్యాన్ని ఎత్తి పట్టుకొని, వాక్యం మీద విశ్వాసంతో వాక్యాన్ని అంటిపెట్టుకొని ప్రార్థన చేయగలిగితే నీ బ్రతుకులో కూడా అద్భుతాన్ని చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరం చేతులు జోడించుదాం బిడ్డలారా. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, యేసు రాజా, ఈనాడు మీరు మాకు ఇచ్చినటువంటి వాక్యాన్ని బట్టి మీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నీ వాక్యాన్ని మేము ఏ విధంగా చదువుకోవాలి, నీ వాక్యం పట్ల మేము ఏ విధంగా ఆసక్తి కలిగి జీవించాలి మాకు నేర్పించావు ప్రభువా. ఆది యందు వాక్యము ఉండను, ఆ వాక్యము దేవుని వద్ద ఉండను, ఆ వాక్యే దేవుడై ఉండను పలికారు ప్రభువా. నీ వాక్యాన్ని చదువుతున్నప్పుడు మీరు మాతో మాట్లాడుతున్నారు, మీకు స్తోత్రాలయ్యా. ఈనాడు మీరు మాతో మాట్లాడినందుకు మా జీవితాలలో మీరు అద్భుత కార్యాన్ని చేశారని నమ్ముతున్నాను ప్రభువా. మీకు స్తోత్రాలయ్యా, మీకు వందనాలు ప్రభువా. నన్ను దీవించండి, మీ సన్నిధిలో ఉన్న బిడ్డలందరిని ఆశీర్వదించమని, దీవించమని, వారి జీవితాలలో వారి కోరికలను ప్రభు మీరు ఆశీర్వదించమని మా నాథుడైన క్రీస్తు ద్వారా వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. అందరు గట్టిగా చప్పట్లు కొడదాం ప్రియులకు దేవుని బిడ్డలారా, సంతోషంగా చప్పట్లు కొడదాం. దేవుడు ఇప్పటి వరకు మనతో మాట్లాడాడు, తన జీవము కలిగిన మాటలతో మనల్ని మాట్లాడాడు, మన జీవితాన్ని మారుస్తానంటున్నాడు. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రాలు తెలియజేసుకుందాం, దేవునికి వందనాలు తెలియజేసుకుందాం, దేవునికి స్తుతి గీతాలు పాడుకుందాం, దేవునికి స్తుతులు స్తోత్రాలు తెలియజేసుకుందాం.